నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న ఈ రోజున్న జనరేషన్ లో ఫ్రెండ్షిప్ మీద నీ ఒపీనియన్ ఏంటి? ఈ రోజు మీద ఫ్రెండ్షిప్ మీద నమ్మకం ఉంది, బట్ 100% నమ్మలేమన్నా. ఎందుకంటే అన్ని విధాలుగా చూసుకుంటే మోసం చేయడం కానీ, డబ్బులు తీసుకొని ఎగ్గొట్టడం కానీ, అడిగే ముందు ఏమో బతిమాలుతున్నారు, మన రేట్లు అడిగేటప్పుడు ఏమో కొంచెం అప్పు అడిగేటట్టు చూస్తున్నారు. అంటే అందరూ కాదు, నాకు ఎక్స్పీరియన్స్ అయింది. నాకు 1 lakh రావాలి, ఇప్పటికి రావాలి ఇంకా ఫ్రెండ్స్ దగ్గర. అప్పుడున్నంత ఫ్రెండ్షిప్ నమ్మకం ఇప్పుడు లేదండి. అంటే ఉంది, 100% లేదు, ఎక్కడో ఒక దగ్గర ఉంది. ఫస్ట్ మన దగ్గర మంచిగా మాట్లాడడం, మళ్ళీ పక్కకి వెళ్ళి ఇంకో విధంగా మాట్లాడడం, రాజకీయాలు కూడా ఫ్రెండ్షిప్ ఎక్కువ అయిపోయాయి. సో అట్లాంటి ఫ్రెండ్స్ నీకు కలిసినప్పుడు ఏమనిపిస్తాయి? వేస్ట్ అనిపిస్తుంది, వాళ్ళ టైం వేస్ట్, పట్టించుకోవద్దు వాళ్ళతో. ఎప్పుడైనా ఎదురయ్యారు? ఎదురైనా నా బెస్ట్ ఫ్రెండ్స్ కూడా కొంతమంది డబ్బు దగ్గర మోసం చేశారు, ఇప్పటికి ఇంకా డబ్బులు ఇవ్వలేదు. అలా జరుగుతుంటాయి. ఇక అంటే అది అందరూ ఉంటారని చెప్పను, కొంతమంది అలా ఉన్నారు. వాళ్ళు కలిసినప్పుడు ఎదురైనప్పుడు నీ ఫీలింగ్ ఏమనిపిస్తుంది? ఇక ఫ్రెండ్ కాబట్టి తప్పదు, మాట్లాడినప్పుడు మాట్లాడతాం. మామూలుగా మాట్లాడడం ఇంకా అలాంటి అవుతాం, ఎందుకంటే ఒకసారి ఛాన్స్ ఇస్తాం కదా. మనకి ఎదురైనప్పుడు వాడు మాట్లాడితే మనం మాట్లాడతాం, మన ఫ్రెండ్ కాబట్టి. నా జీవితంలో వీడే బెస్ట్ ఫ్రెండ్, ఇలాంటి వాడిని నేను చూడలేదు అనేటోడు కూడా ఉన్నాడా? ఉన్నారు, ఒక ఇద్దరు ఉన్నారు అన్న. నా డిగ్రీ క్లాస్మేట్ ఒకటి నరేషన్ ఉన్నాడు, ఇంకోటి స్కూల్ ఫ్రెండ్ కోటేజ్ అని చెప్పేసి. మాకు ఇద్దరు నాకు ఎప్పుడు డబ్బుల విషయం కాదు, ఏదైనా ఆపద వచ్చినా కానీ, ఏదైనా డబ్బుల విషయం కానీ, కాల్ చేసినప్పుడు మాట్లాడడం కానీ, అంటే కొంచెం సపోర్ట్ ఉంటుంది నాకు ఎప్పుడు, చిన్నప్పటి నుంచి. జన్మలో ఇలాంటి వాడు నాకు ఫ్రెండ్గా అవ్వకూడదు అని అనిపించే సందర్భాలు ఏమైనా తగిలినాయా? కొన్ని తగిలినాయి బ్రో. అందుకని మనతోనే మన ఆఫీస్లో కానీ బయట కానీ తగిలాయి, ఆఫీస్లో తగిలాయి బాగా. మనతో మంచిగా మాట్లాడి మన గురించి పేరు చెప్పడం, మన సార్ వాళ్ళ ఎంపీస్ దగ్గర, మా ఎంపీస్ దగ్గర, అట్లా ఆఫీస్లో అయినాయి బ్రో, చాలా అయినాయి, ఒకటి కాదు. పక్కన ఈడు ఉండగా నన్ను యువతి దిగుతుంది అని అనిపించింది ఎప్పుడన్నా? అలాంటి వాడు కూడా ఉన్నాడా? ఉన్నాడు, మన నరేష్ గారు, బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ వాడు, ఐటీ ఎంప్లాయ్ వాడు. నాకు ఈడ్చేవాడు పక్కన ఉంటే నాకు చూడాలి. వీడి వల్లే నా జీవితం రంగ నాకు ఇవ్వలే కానీ నా అమ్మాయిలు పడరు అంతే. సో ఈ రోజుల్లో ఫ్రెండ్షిప్ అనేది కొంచెం నమ్మకం లేదు, మనం చూసుకుంటే బెటర్. సో ఇప్పుడు నరేష్ అన్నారు కదా, ఆయనకు మీ మధ్య మంచి సన్నివేశం చెప్పండి. ఎప్పుడైనా బాగా మాట్లాడుకుంటాం, సిట్టింగ్ చేస్తాం, మంచిగా బయట గ్రూప్లోకి వెళ్తాం, తాగుతాం, తింటాం, తిరుగుతాం. 2014 నా ఫ్రెండ్ ఆడు, డిగ్రీ ఫ్రెండ్, స్టిల్ ఇప్పటి వరకు నా ఫ్రెండ్ జరుగుతుంది కొండాపూర్లో, ఇప్పటికి కలుస్తున్నాం. నీ ఫ్రెండ్స్తో నువ్వు కలిసి చేసిన ఒక మంచి పని చెప్పన్నా. మంచి పని అంటే చాలా ఇస్తాం బ్రో, నాకు గుర్తులేదు. ఇప్పుడు చెడ్డ పని చెప్పన్నా. అది చెప్పకూడదు బ్రో. ఎంతమంది అమ్మాయిల జీవితం నాశనం చేశారు మీరు ఫ్రెండ్స్ కలిసి? అది తప్పన్నా, మనం కేవలం చెప్పకూడదు, ఇంటికాడ కొడతారు. అలా చేశారనే కదా. నెంబర్ వద్దు, పేర్లు వద్దు, అదే పెళ్లి కావాల్సిన వయసు నాది, మళ్ళీ పెళ్లి కూడా కాదు బ్రో. ఇప్పుడు ఎట్లాగో పెళ్లి చేసుకున్నా లేపేస్తున్నారు కదన్నా, వాళ్ళకి భయపడేది ఉంది. మొత్తానికి అయితే ఒప్పుకుంటారు. పెళ్ళి వేరే మ్యాటర్, పెళ్లి ముందు అయితే కొంచెం మంచిగా ఉండాలని నాకు కోరిక. మొత్తానికి ఇప్పుడు ఈ జనరేషన్ లో ఫ్రెండ్షిప్ గురించి ఏం చెప్తారన్న? ఒక్క మాటలో అంటే ఎవరు నమ్మకండి బ్రో, బ్రదర్ అయినా ఫ్రెండ్ అయినా కానీ లిమిట్ ఉండాలి. మీ లిమిట్లో మీరు ఉండండి. డబ్బుల విషయం కానీ, నా పర్సనల్ చెప్పుకోవడం కానీ, పర్సనల్ చెప్పుకోవడం పబ్లిక్ అయిపోతుంది అవును కదా. సో డబ్బులు లెక్కలు కానీ ఇవన్నీ కొంచెం మీ లిమిట్లో మీరు ఉంటే బాగుంటుంది, ఏ ఇబ్బంది ఉంటుంది. ఇంకా అక్కడ ఎన్నో మర్చిపోతే చాలా బెటర్ ఇంకా. ఓకే అన్న, థ్యాంక్ యూ.